హరే రామ హరే కృష్ణ. ఈరోజు మనం చెప్పకపోయే శ్లోకం 9వ అధ్యాయంలో 4వ శ్లోకం. మయా తదమిదం సర్వం జగద్వ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని నచహాంతేష్వస్థితః. ఈ శ్లోకం యొక్క భావం, నిరాకార పరబ్రహ్మనైన నేను, నా చేతనే ఈ జగత్తంతయు జలముతో మంచు వలె పరిపూర్ణమై ఉన్నది. ఈ ప్రాణాలన్నీయును నా సంకల్పము ఆధారంగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నవి. కానీ వాస్తవముగా నేను వాటి యందు స్థితుడను కాను. హరే రామ హరే కృష్ణ. హరే రామ హరే కృష్ణ భగవద్గీతలో 9వ అధ్యాయం 5వ శ్లోకం. నచ మస్తాని భూతాని పశ్యమే యోగమయేశ్వరం భూత బృన్నచ్చ భూతస్థో మమాత్మ భూత భావన. ఈ శ్లోకం యొక్క అర్థము భావము, ఈ ప్రాణాలన్నీ నాలో స్థిరముగా లేవు. ఈ ఈశ్వరీయమైన యోగాశక్తిని చూడుము. ఈ భూతములన్నింటినీ సృష్టించినది పోషించినది నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థిరముగా ఉండదు. హరే రామ హరే కృష్ణ. భగవద్గీతను ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలో చదవాలి. చదివి దాని యొక్క అంతర్ పరమాత్మను తెలుసుకోవాలి. హరే రామ హరే కృష్ణ.